నవ్యాంధ్ర రాజధాని అమరావతి క్రీడా నగరంలో దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నారు. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో 800 కోట్ల వ్యయంతో ఈ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ భారీ స్టేడియం నిర్మాణం కోసం 60 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఒక 1.10 లక్షల నీటింగ్ సామర్థ్యంతో అహ్మదాబాద్ నగరంలో ఉంది. దానికి మించి 125 లక్షల వీక్షకులు కూర్చునేలా కొత్త స్టేడియం నిర్మించాలని భావిస్తున్నామని అన్నారు. బీసీసీఐ నుంచి దీనికి ఆర్థిక సాయం తీసుకోవాలని నిర్ణయించామని, కొంత స్థానికంగా మేము సమకరిస్తాం. అమరావతిలో 200 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలన్నది ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, అందులో ఈ స్టేడియం కూడా వస్తుందని చెప్పుకొచ్చారు. ఇక అమరావతిలో 2029 జాతీయ క్రీడలు నిర్వహించడానికి బిడ్ వేయనున్నట్లు శివనాథ్ తెలిపారు. క్రికెట్ కోసం ప్రత్యేకంగా 3 అకాడమీలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర, విజయవాడ, రాయలసీమలలో ఈ అకాడమీలు ఏర్పాటవుతాయని తెలిపారు. వీటి నిర్వహణకు మిథాలీ రాజ్, రాబిన్ సింగ్ను తీసుకుంటామని, వారి ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. వచ్చే 2 ఏళ్లలో ఐపీఎల్కు ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం 16 మంది ఎంపిక కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు.